ఎవరు నువ్వు? నమస్తే, నా పేరు అలకనంద. పార్థు గారిని కలవాలని వచ్చానండి. పార్థూనా? నువ్వెవరు? వాడితో నీకేం పని? నేను చాలా రోజుల క్రితం ఉద్యోగం కోసం ఆయన్ని కలిశానండి. అప్పుడు నాకిస్తానన్న ఉద్యోగం వేరే ఆవిడకిచ్చారు. ఇప్పుడేమైనా ఖాళీ ఉంటే మళ్ళీ చేరాలనుకుంటున్నానండి. ఇప్పుడు వాడికే నువ్వు చూడాలి ఉద్యోగం. అదేంటండి, అంత పెద్ద కంపెనీ ఉందిగా? లేదు, ఎప్పుడూ అమ్మేశాడు. అవునా? వాడు నీకేం చూస్తాడు? పర్వాలేదు మేడం, ఆయనకి తెలిసిన కంపెనీలోనైనా రికమెండ్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటాను. ఒక్కసారి ఆయన్ని పిలుస్తారా? నేను పిలిస్తే వాడికి వినపడదు. ఎందుకండి? వాడు ఉండేది ఓ 5 కిలోమీటర్ల దూరంలో. అలాగా? ఎందుకండి ఇక్కడెందుకు ఉండడం లేదు? నీకెందుకమ్మా? ఉద్యోగం అడగడానికి వచ్చిందానివి ఇలాంటి విషయాలు అడుగుతావు ఎందుకు? సారీ అండి, మీరేమీ అనుకోకపోతే కొంచెం పార్థు గారింటి అడ్రస్ చెప్తారా? అక్కడెక్కడో ఏడ్చింది. రోడ్ నెంబర్ 4, 3వ వీధి, అల్కాపురి కాలనీ. వెళ్ళు. ఓకే అండి, చాలా థ్యాంక్స్. హ్మ్. ఏయ్, ఆగు. ఏంటి మేడం? ఇదేంటి ఈ ముసుకెందుకు వేసుకొచ్చావు? అంటే నేను స్కూటీ మీద వచ్చాను కదండి. ఇంట్లోకి స్కూటీ వేసుకుని రాలేదు కదా. అరబ్బీ సినిమాలో హీరోయిన్ లాగా ఇలా కట్టుకున్నావేంటి? ఆ, నేనెవరికి నా మొహం చూపించలేనండి. ఏం పోయే కాలం వచ్చింది? ఆ, కాదండి, నాకు చిన్నప్పుడే చికెన్ పాక్స్ సోకి మొహం నిండా స్ఫోటకంలు వచ్చాయి. అందుకే వికారంగా కనపడుతుందని బయటకొచ్చినప్పుడు ఇది కట్టుకుంటూ ఉంటాను. ఓ, అదా సంగతి. సరే, వెళ్ళు. వస్తానండి. ఉమ్. ఏంటి వరుదిని శోభనమా? ఎందుకలా అరుస్తారు? శోభనమే, బారసాలేం కాదు. ఇవాళ రాత్రికేనంట. అక్కిందకు ఫోన్ చేస్తే చెప్పింది. నాకు చెప్పలేదేంటి? ఏంటి మీకు చెప్పేది? వరుదిని కాదు, పాతుగడైనా చెప్పొచ్చు కదా. డబ్బు తెచ్చుకొని ఊరంతా చాటింపేయమంటావా, లేకపోతే ఇన్విటేషన్ ఇచ్చి అందరికి గ్రాండ్ గా పాట వేయమంటావా? అది కాదు, ఉన్నది ఇద్దరు. వాళ్ళెలా ఏర్పాటు చేసుకుంటారు? మనల్ని పిలిస్తే కాస్త సాయం చేసేవాళ్ళం కదా. గదులకు పంపేదాకా ఉండేనా వచ్చేవాళ్ళం కదా. నిజమే అక్క, పాపం అందరు ఉండి కూడా తనని ఎవ్వరూ లేని దానిలా పంపించడం ఏంటి? కనీసం దాన్ని రెడీ చేయడానికి కూడా ఎవ్వరూ లేరు. ఇక్కడి నుంచి మనం కదిలితే మీ అయ్యకు కారణం చెప్పాలి. అది వేరే సంగతి అండి. కాని పాపం తనకింతకు ముందు 2 సార్లు ఏర్పాటు చేసినా వీలు కాలేదు. కనీసం ఇప్పుడైనా వాళ్ళు సంతోషంగా జరుపుకుంటుంటే ఏర్పాట్లు చేసి రావడం మన కనీస ధర్మం. కరెక్టే గాని పొరపాటున వరోధినికి శోభనం అని మీ నాన్నకు తెలిసిందనుకో, మళ్ళీ పార్థుకి పెండం పెడతానంటాడు మీ నాన్న. వాళ్ళకి శోభనం అని చెప్పకుండా మేనేజ్ చేయాలి. శోభనం ఏంటి? మీరు ఇంట్లోనే ఉన్నారా మావయ్య? శోభనం అంటున్నారు, ఎవరికి బాబు?
శోభనమా? ఎవరన్నారు? నేను అనలేదు మావయ్య. నువ్వేమైనా అన్నావా పెద్దమ్మి? అబ్బే నేనే అనలేదు నాన్న. నువ్వేమైనా అన్నావా కావ్య? నేను అనలేదే. అయినా అలాంటి మాటలు మేము ముగ్గురం కూర్చొని ఎందుకు డిస్కస్ చేసుకుంటాం మావయ్య? కాదు బాబు, నేను చెవులారా విన్నాను. శోభనం అని కూడా వినిపించింది. ఓ అదే సంగతి. మేమేమో శోభన్ అని మాట్లాడుకుంటుంటే మీకేమో శోభనం అని వినిపించింది. అవునా? ఆ చివర్లో సున్నా ఎలా నా చెవిని పడింది? మీకు ఈ మధ్య అవసరం లేని అన్ని చెవులో పడుతున్నాయి మావయ్య. ఏదోలే బాబు, నేను శోభన్ బాబు సినిమాలు చూసేవాణ్ణి. పెళ్ళైన కొత్తలో నేను మీ అత్తయ్య కలిసి మైనర్ బాబు సినిమాకు కూడా వెళ్ళాము. అవునా నాన్న? బాబు, ఇంతకీ ఏం పాట చూశారు బాబు? పాట చూడరు మావయ్య, వింటారు. అదే ఏం విన్నారు అని. ఇప్పుడు ఆ పాట కావాలా మావయ్య? ఏం లేదు బాబు, నువ్వు పాడితే చాలు. అది ఏ సినిమాలోదో టకీమని చెప్పేస్తాను నేను. ఎవరి కోసం, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం? ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? బాగా పాడానా మావయ్య? బాగా రెచ్చిపోయి పాడావు గాని ఇది శోభన్ బాబుది కాదు, అక్కినేనిది. ఇప్పుడు టైం ఎంత అయింది? 2 అయింది. ఇంతవరకు నాకు అన్నం పెట్టలేదు. మీ ఇంట్లో ఉంటాను ఇంత చీప్ గా చూస్తారా? అయ్యో, ఇంతవరకు అన్నుడికి అన్నం పెట్టలేదా అమ్మి? వెళ్ళండి అమ్మి, వెళ్ళి వడ్డించండి. అయ్యో అబ్బా, తల ఏమైనా తప్పలు అనుకుంటున్నారా? గుండెల్లో మృదంగం మోగుతుంది, నరాల్లో వేణుతీగలు రాగం పలుకుతున్నాయి, చెవుల్లో షహనాయి వినిపిస్తుంది, కళ్ళల్లో కళ్యాణి రాగం. ఆది చాలు తాళం. చాలు 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 ఆపండి. ఏంటి మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయారే? ఇక్కడే మ్యూజిక్ గదిలోకి వెళ్ళాకుంటుంది కచేరీ. చి బొత్తిగా సిగ్గులేదండి మీకు. అస్సలు లేదు. శోభనం గదిలో సిగ్గుపడితే పూలు తిడతాయి. గుసగుసలాడుతుంది మౌనం తెలియని కొత్త భాషలో.